కేరళను మరోసారి భారీ వర్షాలు కొండచర్యలు వణికిస్తున్నాయి. వయనాడ్ జిల్లాలో జరిగిన తాజా ల్యాండ్ స్లైడ్ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. టన్నెల్ నిర్మాణ పనులు జరుగుతోన్న ప్రాంతంలో భారీగా మట్టి రాళ్లు విరిగిపడటంతో 5గురు మృతి చెందగా పలువురు కార్మికులు ఇంకా శిథిలాల కింద చిక్కుకుపోయారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. వయనాడ్లోని కల్లాడి మీనాక్షి బ్రిడ్జ్ సమీపంలో కొనసాగుతున్న ఆనక్కల్ పోయిల్ మెప్పాడి టన్నెల్ ప్రాజెక్టు వద్ద భారీ వర్షాల కారణంగా కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద మరో 30 మంది వరకు చిక్కుకున్నట్లు సమాచారం. మీనాక్షి వంతెన సమీపంలో భారీ మట్టి కుప్ప ఒక్కసారిగా కిందకు జారిపడుతుండగా అక్కడున్న ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీసిన దృశ్యాలు అందులో కనిపించాయి. క్షణాల్లో చెట్లు నేలకూలడం, నిర్మాణ ప్రాంతంలోని ఇనుప బారికేడ్లు మట్టిలో కొట్టుకుపోవటం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానిక రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. భారీగా పేరుకుపోయిన మట్టి రాళ్ల కారణంగా సహాయక చర్యలకు అంతరాయం కలుగుతున్న శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం నిరంతరంగా గాలింపు కొనసాగుతోంది. సమీప ప్రాంతాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం అత్యవసర సమీక్ష నిర్వహించింది. అయితే నిర్మాణ ప్రాంతంలో భారీగా పేరుకుపోయిన మట్టిని ముందుగానే తొలగించాలని హెచ్చరించినా కాంట్రాక్టర్లు పట్టించుకోలేదని ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా వయనాడ్తో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్టులు కూడా జారీ అయ్యాయి. గత ఏడాది భారీ ల్యాండ్ స్లైడ్ విషాదం నుంచి ఇంకా కోలుకోని వయనాడ్లో మరోసారి జరిగిన ఈ ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతూ ఉండగా గల్లంతైన వారి కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోంది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.